1604లో ఇద్దరు యాదవ ప్రభువులు మించాల పాపయ్య, మించాల పేరయ్యలు ప్రారంభించారు. ఈ పట్టణం పాత చీరాలకు అసలు పేరైన శుద్ధనగరం నుండి ఏర్పడింది. చీరాలను మొదట శుద్ధనగరం అని పిలిచేవారు. అది క్రమంగా క్షీరపురిగా మారింది. ఆ తర్వాత చీరాలగా స్థిరపడింది. మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారంలోని రికార్డు ప్రకారం శుద్ధనగరాన్ని కాకతీయ గణపతి దేవ చక్రవర్తి వద్ద మంత్రిగా ఉన్న గోపరాజు రామన్న చీరాల అనంతరాజుకు 1145లో దానమిచ్చాడు. అతని వారసుడు చీరాల వెంకటకృష్ణుడు ప్రస్తుత చీరాలను కొత్త పట్టణాన్ని నిర్మించేందుకు గాను యాదవులకు కౌలుకిచ్చాడు. ఈ ప్రకారం విశ్వావసు సంవత్సర వైకాస శుద్ధ సప్తమి నాడు 1604లో నేటి చీరాల పట్టణం ఆవిర్భవించింది. 1619లో కొత్త పట్టణంలో వేణుగోపాలస్వామి గుడి, 1620లో మల్లేశ్వర స్వామి గుడి కట్టించారు. మరికొద్ది కాలం తర్వాత గంగమ్మ గుడి కట్టించారు. 19వ శతాబ్దపు మధ్యకాలంలో చీరాల రామన్న పంతులు ఈ గుడులకు రథాలు తయారు చేయించారు. చెన్నై, కోల్కతా, ఢిల్లీ ప్రధాన రైలు మార్గాలలో ఉన్న చీరాలలో రైల్వే స్టేషన్ ఏర్పాటయ్యాక వ్యాపారపరంగా చీరాల అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మోటుపల్లి రేవు ద్వారా సముద్ర వ్యాపారం చేసిన పాత చీరాల క్రమేణా ప్రాముఖ్యతను కోల్పోయి ఓ చిన్న గ్రామంగా మిగిలిపోయింది. బ్రిటిష్ వారు